హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ కార్యక్రమానికి సంబంధించి చాలామంది ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారా? నేను జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ ఎర్రగడ్డ నుంచి వచ్చినాను. ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమని. అయితే మొన్న గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రజాపాలన స్కీమ్ కోసం వచ్చినాము. మేము ప్రజాపాలన అప్లై చేసినప్పటికి కూడా సిస్టంలో ఎంట్రీ కాలేదు. అంటే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి అన్ని చేసినప్పటికి కూడా సిస్టంలో ఎంట్రీ కాకపోవడం వల్ల సమస్య కోసం వచ్చినాం. బట్ రెస్పాండ్ అయ్యి దాన్ని చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పినారు. ఇప్పుడు ఈ సమస్య మీద ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు ఇక్కడ కార్యాలయం చుట్టూ? అంటే హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చా కూడా ఇక్కడ కూడా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చినాము. కానీ గవర్నమెంట్ మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే ఎవరైతే ఇలా సమస్య ఉంటేనే ఇలా ఆఫీసులతో టచ్ తిరుగుతారు. ఎందుకంటే మా సిస్టంలో ఎంట్రీ కాలే కాబట్టి కంపల్సరీ స్పెషల్గా ఎంట్రీ కానప్పుడు ఏం ప్రాబ్లం అని చెప్పేసి ఇమీడియట్లీ దాని సిస్టంలో ఎంట్రీ చేస్తే గట్రా లబ్ధి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంక్షేమాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మాది ఎలిజిబుల్ ఉండి అన్నీ ఉండి మాది పేరు ఎక్కించలేదు. అప్లై చేసుకున్నప్పుడు ఎక్కించినప్పుడు దాన్ని స్పాట్లో ఎక్కిస్తే గిట్ట బాగుంటుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు ఇస్తామంటే అది వచ్చేది ఎప్పుడో ఎంట్రీ చేసేది ఎప్పుడో తెలియదు. కాబట్టి కంపల్సరీ ఇక్కడ సమస్య ఉందన్నప్పుడు అక్కడ పరిష్కరించి మరి పేదోళ్ళు అయితే ఇవ్వండి, ఎంక్వైరీ చేసిన తర్వాత పేదోళ్ళు అయితే ఇవ్వండి, లేదని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. కానీ కంపల్సరీ ఎంట్రీ చేసి లిస్ట్లో పేరు ఉంటే కూడా మాకు కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మీరు లోపలికి వెళ్ళారు కదా, అధికారులను కూడా కలిశారు. వాళ్ళు ఏమన్నారు? తీసుకొని చేస్తాము అని అన్నారు. కానీ చేస్తామన్నారు కానీ అది అందరుగా ప్రతి ఆఫీస్లో కూడా చేస్తామని చెప్తున్నారు, చేయాలంటారు. కానీ సిస్టంలో పేరు వస్తలేదు. ఇప్పుడు ప్రజాపాలన తీసుకున్నప్పుడు అందరిది ఎంట్రీ అయినట్టు మాది కూడా మేము అప్లై చేసినాం, మాకు ఎంక్వైరీకి వచ్చి ఇంటికాడికి వచ్చి అన్ని చూసారు. కానీ సిస్టంలో ఎంట్రీ కాలేదు. ఎంట్రీ కాకుండా మేము ఎలిజిబుల్ అయినట్టే చూపిస్తుంది. సిస్టంలో ఎంట్రీ కాదు. కంపల్సరీ గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి ఇలా ప్రజాపాలన ఇచ్చింది, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చింది కూడా దీన్ని పరిగణనకు తీసుకొని దీన్ని ఎంబడే సిస్టంలో ఎంట్రీ చేస్తే గిట్ట అదృష్టం బాగుంటే పేదోళ్ళు ఉండి అదృష్టం బాగుంటే మాకు కూడా వస్తుంది లిస్ట్లో రావాలని చెప్పి గవర్నమెంట్ కంపల్సరీ సిస్టమ్లో ఎంట్రీ చేయాలి. ఇంకొక గవర్నమెంట్కి ఒక చిన్న సూచన చెప్తున్నా అండి. ఇలా హైదరాబాద్ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడ 40-50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. ఇలా ఎక్కడో చూసుకుంటే వాడు కర్ణాటక నుంచి వస్తాడు, కరీంనగర్ నుంచి వస్తాడు, ఆదిలాబాద్ నుంచి వస్తాడు. ఎక్కడ జిల్లాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ సంక్షేమాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రాంతంలో సంక్షేమాలు తీసుకుంటారు. వాళ్ళకి అక్కడ ఉండి కూడా ఇక్కడ తీసుకుంటారు. ఇలా స్వచ్ఛమైనటువంటి హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి హైదరాబాద్లోకి ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. హైదరాబాద్లోకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ తాతలు తండ్రుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకు స్కీమ్స్ రావు. జిల్లా కాదు, రాష్ట్రాలు కావు, ఎక్కడి నుంచి పుట్టిన వాళ్ళకి వచ్చి హైదరాబాద్ స్కీములు తీసుకురండి. కరెక్ట్గా గవర్నమెంట్ దీనిపైన కూడా ఒక దృష్టి పెట్టి స్పెషల్గా దీని మీద దృష్టి పెట్టాలి. వాడు పోయిన 2 సంవత్సరాల కింద హైదరాబాద్కి వచ్చి బతుకుతాడు, ఇక్కడ మంచిగా జాబులు చేసుకుంటారు, బతుకుతారు. మళ్ళీ గవర్నమెంట్ స్కీములు ఇక్కడే కావాలనేది మాత్రం గవర్నమెంట్ దానిపైన దృష్టి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు ప్రస్తుతం? ఎర్రగడ్డలో ఉండండి. ఇప్పుడు సొంతం ఇల్లు ఉందా లేకపోతే కిరాయికుంటున్నారా? రెంటెడ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నారు? మేము ఇక్కడ వచ్చేసి 20 years అయిందండి. అప్పటి నుంచి రెంట్ కట్టుకొని ఉంటున్నాం. అసలు ఇంతవరకు కూడా ఇల్లు కోసం ఎప్పుడు అప్లై చేసుకోలేదా? అధికారులను అడిగారా ఎప్పుడన్నా? అడిగినాం, చేసినప్పటికీ రాలే. అప్పుడు రా సిస్టమ్ పెట్టినారు, అప్పుడు రాలేలే. ఏదైనా ఎలిజిబుల్ ఉన్నప్పుడు కంపల్సరీ హైదరాబాద్ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి. ఒక్కటే అండి, హైదరాబాద్ వాళ్ళకు. ఎందుకంటే మా ఎర్రగడ్డకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి. మాకు ఎర్రగడ్డ చేసి బార్డర్ మీద ఉంది. ఇటు చూస్తే మేడ్చల్ జిల్లా బార్డర్ ఉంది, ఇటు రంగారెడ్డి జిల్లా బార్డర్ ఉంది, హైదరాబాద్ జిల్లా బార్డర్ ఉంది. ఎక్కడికి వచ్చినా మేడ్చల్ దగ్గరికి వచ్చినా నువ్వు మా జిల్లా కాదంటాడు, హైదరాబాద్కి వచ్చినా వీళ్ళు మా జిల్లా కాదంటారు. మేము సంక్షేమ పథకాల కోసం ఎర్రగడ్డ వాళ్ళు చాలా నష్టపోతున్నారండి ఎర్రగడ్డ ప్రజలు. దీనిపైన గవర్నమెంట్ కంపల్సరీ చర్య తీసుకొని ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఒక చిన్నపాటి పింఛన్ మహిళ భర్త చచ్చిపోయినటువంటి ఆడబిడ్డకి ఇలా పింఛన్ రాలేకపోతుంది అక్కడ. అంటే బార్డర్ సమస్య వల్ల పింఛన్లు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా రాలేకపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేకమైన చొరవ వేసుకుని ఎర్రగడ్డ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. मेरा नाम सैयद ख्वाजा रहीमुद्दीन, मैं कारखाना सिकंदराबाद कंट्रोलरी में रहता हूँ. मैं शाम सीएफ बने जब से मैं फिर रहा हूँ यहाँ पे. 5-6 एप्लीकेशन दाखिल हो गया, अभी तक कुछ भी नहीं हुआ. फिर आज एक एप्लीकेशन दाखिल करा, वो ऑनलाइन में आता बोल के बोल रहे. मैं चिन्ना रेड्डी साहब से मुलाकात करा. अब उन्होंने बोले आपका अभी तक तो ऑनलाइन नहीं हुआ, 1 नंबर में है, नहीं मालूम हुआ. अभी ऑनलाइन होने के बाद में इंक्वायरी होती, उसके बाद में आओ बोल के बोले आज. हाँ, डबल बेडरूम के बारे में साहब. अब मैं सीएम साहब से रिक्वेस्ट करना चाहता हूँ और चिन्ना रेड्डी साहब से भी, ताकि मेरा गरीब आदमी है, मैं काम नहीं कर सकता हूँ, होटल में काम करने वाला मैं. अब मेरे से काम नहीं हो रहा है. और जहाँ तक हो सके मेरे एप्लीकेशनों को देख के थे ज़रा जल्द से जल्द मेरा कार्रवाई करने की कोशिश करे तो मेहरबानी होगी आपकी. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ కానీ సంక్షేమ పథకాలు కూడా అందట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన సర్వే చేసి గుర్తించి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాలు రావాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos యాప్
from the links in the description.